అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ప్రెజెంట్ మన మదనపల్లి మార్కెట్‌కి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అనేవాళ్ళు తెలుసుకుందామండి. ముఖ్యంగా నిన్న ములకల చెరువు మార్కెట్‌లో మన 2 యాక్షన్‌లో ప్రైజెస్ అనేది ధరలు అనేది ఏ విధంగా వెళ్ళాయి, ఎట్లా అది కూడా ఈ వీడియోలో చెప్పడానికైతే నేను ట్రై చేశాను. సో, నిన్న ములకల చెరువు మార్కెట్ ఫస్ట్ యాక్షన్ 2.70, తర్వాత 2 యాక్షన్‌లో 300, 2 యాక్షన్ చివరిలో 3.30, 3.40 అయితే మార్కెట్ అయితే జరిగింది. పర్లేదు ములకల చెరువు మార్కెట్ అంటే ప్రీవియస్‌గా ఒక 2-3 రోజులతో కంపేర్ చేసుకుంటే కొంచెం మంచిగానే ప్రైస్ వెళ్తున్నాయి. అంటే అతి భారీగా వెళ్ళకపోయినా కూడా ఒక రకంగా పర్లేదని చెప్పొచ్చు ములకల చెరువు మార్కెట్ వచ్చేసి. ఇంకా మన మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకోవాలి. నేటితో పోల్చుకుంటే దిగుమతి ఇంచుమించు నిన్నట్లాగే ఉంది. పెద్దగా మార్పు అయితే లేదు. మనం ముందుగా ఈ జీపీఆర్ లైన్లో మాట్లాడుకున్నాం. లైన్లో ఒకటి తగ్గినా మరికొన్ని మండలికి పెరిగినా ఓవరాల్గా ఈ లైన్ తీసుకున్నట్టయితే ఇంచుమించు నిన్నట్లాగే ఉంది. అలాగే ఈ టీవీఎస్ లైన్లో తీసుకున్నట్టయితే ఈ లైన్లో దిగుమతి అయితే తగ్గింది. మళ్ళీ దిగుమతి తగ్గింది. మరి ఇప్పుడు వచ్చేసి 6:25 అయితే అవుతుంది. ఈ తర్వాత ఏమన్నా స్టాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందా లేకపోతే చూడాలి. ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్లో దిగుమతులు ఇంచుమించు నిన్నట్లాగే తక్కువగానే వచ్చాయి. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఎట్లా మీకు మొత్తం నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికి అయితే ట్రై చేశాను. మీరు కూడా అయితే చూడగలరు. సో, ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్ని. ఇంకా మీకు తక్షణ కానీ నందక కానీ కావాలనుకుంటే కింద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎడ్జ్లో ఈ చివరాకున మీకైతే నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇద్దరు వాట్సాప్ కాల్ అయితే చేయొచ్చు కావాల్సిన వాళ్ళు.